హలో అండి, అందరూ బాగున్నారా? నేను ఆలూ సమోసా తయారు చేశానండి. ఆలూ సమోసాతో టీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో ఒక కప్పు మైదాపిండి తీసుకొని కొద్ది నెయ్యి వేసుకొని దానికి తగినట్టు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాము కూడా వేసి కొద్దిగా తగినంత వాటర్ వేసి ఒక ముద్దగా ఒక టైట్గా చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపు కళాయి తీసుకొని జీలకర్ర కొద్దిగా కచ్చాబిచ్చా చేసిన ధనియాలు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత క్యారెట్ తురుము బీట్రూట్ తురుము బాగా కలపాలండి. అది వేసిన తర్వాత బంగాళదుంప ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసి సాల్ట్ పసుపు కొద్దిగా చాట్ మసాలా ఉంటుంది కదండి, అది వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం ముద్ద తయారు చేసి మనం పెట్టుకున్నాం కదా చపాతీ ముద్ద, అదేమొచ్చి బాగా ఒకసారి మళ్ళీ గట్టిగా కలిపి మనం బటర్ నాన్కి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే దీంట్లో చేసుకుంటామండి. చేసుకున్నాక అది మధ్యకి 2 చీలికలా చేసుకొని రెండిట్లో 2 ముద్దలా పెట్టుకొని ఇక్కడ చూపించేటట్టుగా హోల్డ్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్గా సమోసాలా వస్తాయి, చాలా బాగా వస్తుంది. మనం కొట్టు మీద ఎలా అయితే తింటున్నామో సేమ్ అలానే వస్తుంది. ఇది మనం నేను ఒక 3-4 డిఫరెంట్ స్టైల్లో చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపు మళ్ళీ స్టవ్ వెలిగించి దానికి మనం సమోసా వేపుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. మరి హెవీగా మెరిపోకూడదు. ఆయిల్ మరిగిన తర్వాత సిమ్లోనే ప్రాసెస్ అంతా మనం సమోసా మొత్తం అంతా సిమ్లోనే వేగాలండి. అప్పుడైతే మనకి క్రంచీగా వస్తుంది. చాలా బాగా క్రంచీగా మంచిగా వచ్చాయి. మొత్తం చేసి మనం పక్కన పెట్టేసుకున్నామండి. ఈ సమోసాలతో ఈవినింగ్ స్నాక్లా మనం తినేటప్పుడు ఒక చాయ్ కూడా ఉంటే సూపర్ ఉంటుందండి. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.